శ్రేయోభిలాషులందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరమున గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనంటే, రాబోయేటువంటి సంవత్సరము 2025 సంవత్సరమున అనగా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా 9 అవుతుంది. 9 అనంటే గ్రహాల్లో కుజగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య. అయితే ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు ముందుగా తెలియజేస్తున్నానంటే, 31వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని అందరూ ఉత్సాహపడుతూ, ముఖ్యంగా యువకులు రోడ్లపైన తాగి కేరింతలు కొడుతూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని చాలామంది వాహన ప్రమాదాలకి గురై ప్రాణాలు పోగొట్టుకునేటువంటి అవకాశము చాలా వరకు ఉంది. ఎందుకనంటే ఈ యొక్క 2025 సంవత్సరము కుజగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య కాబట్టి, ముఖ్యంగా నేను ఈ విషయాన్ని తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాను. మీరు వింటారా వినరా నాకు అనవసరం, చెప్పడం నా బాధ్యత, వినడం వినకపోవడము మీ కర్తవ్యం. అయితే యువకులు ముఖ్యంగా రాబోయే తరానికి మీరు ఎంతో గొప్పగా సాధించేటువంటి విషయాలు, మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని, మా పిల్లలు భవిష్యత్తులో మేము పడిన కష్టం పడకూడదని కాయ కష్టం చేసి రాత్రి అనక పగలనక వాళ్ళు ఎంతో కష్టపడి లక్షలు డొనేషన్ చేసి మిమ్మల్ని చదివించి గొప్పగా ఉండాలని, వారి యొక్క కలలు సార్థకం చేసుకోవాలని వాళ్ళు పడేటువంటి తపన ఎంతో ఉంది. కాబట్టి ఇలాంటి వచ్చేటువంటి సంవత్సరాలకి మీరు స్వాగతం చెప్పేటువంటి దానికోసం వెళ్ళి రాత్రి నిద్ర మేలుకొని 12 గంటల సమయానికి తల్లిదండ్రులు చెప్పినా మీరు వినరు. ఎందుకనంటే, ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళాలా, మేము ఎంతో ఎంజాయ్ చేయాలా. ఎంజాయ్ అంటే ఏంటో తెలుసా? హ్యాపీ అంటే ఏంటో తెలుసా? మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు వారితో గడపండి. అలాగే వివాహమైనటువంటి వాళ్ళైతే భార్య బిడ్డలతో గడపండి. అంతేగాని రోడ్లపైన వెళ్ళి ఏదో మనం ఉత్సాహంగా కేరింతలు కొడుతూ అల్లరిగా బండ్ల మీద తిరిగి తాగి తందనలాడితే అది కాదు సరైనటువంటి ఇది. నేను చెప్పేది ఎందుకనంటే, ఇది మీకు దండించే విధంగానే ఉండొచ్చు. ఆ రోజు పోలీసు వారు ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క ఆనందాలు వదిలేసి, వాళ్ళ యొక్క బిడ్డ పాపలతో, వాళ్ళు భార్య అలాగే తల్లిదండ్రులతో ఆనందాన్ని కూడా గడపకుండా మన కోసం వాళ్ళు ఎంతో శ్రమించి డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను కూడా గౌరవించాలి కదా. ఎందుకు వాళ్ళకి అంత బాధ్యత చెప్పండి? ఒక విషయం ఎందుకు చెప్తున్నాను, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరంటున్నారు మళ్ళీ? ఈరోజు సోషల్ మీడియాలో ఏదైనా ప్రమాదమై ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వం అలా చేసింది, వీళ్ళ అధికారులు ఇలా చేశారు, పోలీసు వారి యొక్క ఇది సరిగ్గా లేదు అని మనమే అంటుంటాం. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రపంచంలో మనమంతా కలిస్తేనే కదా ఏదైనా కానీ సాధించేది, ఏదైనా కానీ కంట్రోల్లో పెట్టేది. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి మీరందరూ ఆ రోజు ఇంట్లో ఉండి కూడా శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు. హ్యాపీగా ఇంట్లో కేక్ కట్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. నేను మళ్ళీ అది కూడా చెప్పడంలే, ఎందుకనంటే ఇది ఇంగ్లీష్ వాళ్ళది, ఇది మన దేశానికి సంబంధించినటువంటిది కాదు. ఇది నేను మరి కేక్ కట్ చేసుకోమని చెప్తున్నా గురువుగారు, మీరు ఎలా చెప్తారని మీరు అనుకోవచ్చు. కానీ ఇంకా ముందుకు వెళ్ళిపోయినాక నేను ఏం చేయలేను. ఎందుకంటే ఈ వీడియో కూడా మీ సెల్ ఫోన్లోనే తీస్తున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ కూడా ఇది ఇప్పుడు వచ్చేటువంటి తరానికి ఇప్పుడు వాడుకుంటున్నాం కాబట్టి ఇంకా తప్పదు. కాలంలో నేను ఒక్కరిని, మీతో పాటు నేను కూడా. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. నేను మూడో వ్యక్తిని మీకు. తల్లిదండ్రుల తర్వాత గురువు అంటే మూడో వ్యక్తి. గురువు అని అంటే
విద్య నేర్పేవాడు గురువే, అలాగే మీకు మంచి మాటలు చెప్పేవాడు కూడా గురువే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా అనుభవించే చెప్తూ ఉంటాం. అంటే మాతో పాటు ఉన్నటువంటి ఆ రోజుల్లో మిత్రులు ఇలాంటి జనవరికి ఇలా స్వాగతం ఇలా చెబుతూ ఇట్లా తాగి రోడ్లపైన తిరిగినటువంటిది కాలం కాదు ఆ రోజుల్లో. అసలు తెలియదు ఈ జనవరి 1 ఈ యొక్క శుభాకాంక్షలు అనేది ఈ మధ్య రాబోయేటువంటిదంతా కూడా ఈ విధంగా తయారైనారు. కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. నేను నిన్న ఒక చోటుకి వెళ్ళాను, వస్తూ ఉంటే ఇద్దరు యువకులు బైకులో స్పీడ్గా పోయి డివైడర్ని కొట్టేసి ప్రాణాలు కోల్పోయినారు. ఒకడేమో నిలబడి చూస్తూ ఉన్నాడు. చాలా బాధేసింది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రాణం మళ్ళీ వస్తుందా రాదు కదా. కాబట్టి విలువైనటువంటిది జీవితం మళ్ళీ రాదు. ప్రాణాన్ని మనం కొనలేము. ఒక్క వ్యక్తితో ప్రపంచమంతా ముడిపడి ఉంది. ఎలా అంటే తల్లిదండ్రులు చూడండి ఎంత బాధ. ఆ బాధని మీరు ఏ విధంగా తీర్చగలరు? మీరు ఉంటారా? పోయిన తర్వాత ఉండరు కదా. మీకు ఒకటే తెలుసు, మేము తాగాల, ఎంజాయ్ చేయాలా, రోడ్ల మీద తిరగాల, కేరింతలు కొట్టాలా, ఇతరుల్ని బాగా బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందపడాలి. ఇది మీ లక్ష్యం. ఇది కాదు, గుర్తుపెట్టుకొని చెప్తున్నా మళ్ళీ మరొకసారి. 2025వ సంవత్సరంలో కనీసం నేను చెప్పేటువంటి మాటకి ఒక 1% అన్న మారతారేమో అనేటువంటి ఆశతో తెలియజేస్తున్నా ఈరోజు నేను. ఇది ఒక చిన్న వీడియో, కానీ నాలాంటి వాళ్ళు వందల మంది లక్షల మంది వచ్చిపోయినా ఎవరెవరి మాట ఎవరింటారో కూడా అది వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు ఈ సంవత్సరం హ్యాపీగా గడుపుదాం, 2025వ సంవత్సరం. ఎందుకంటే 24 కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. నేను మొన్న కూడా ఒక వీడియో తీశాను. కర్కాటక రాశిలో కుజుడు వచ్చాడు, ఇలా వాహన ప్రమాదాలు జరుగుతాయని, అష్టమి అమావాస్య రోజుల్లో ప్రయాణం చేయొద్దండని, స్పీడ్ డ్రైవింగ్ మానుకోండి అని చెప్పాను. అయినా నేను చూస్తుంటాను చాలా బయట ఎవరంతా వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ, పోలీసు వారు ఎన్నో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు ఎన్నో ప్రచారాలు చేసి మైకులు పెట్టి చెప్తూ ఉన్నారు ఈరోజు, హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ మాట్లాడకుండా మీరు డ్రైవింగ్ చేయండి అని. ఎవరు వింటున్నారు? ఎవరు వినరు. నేను ఒకడిని అన్నాను మొన్న, ఎందుకురా నువ్వు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నావు అని. చిన్న ప్రమాదం తప్పిపోయింది ట్రాఫిక్లో. వేరే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు భార్య బిడ్డలు, వాళ్ళని గుద్దేసేటువంటి క్రమంలో ఉండింటే ఎంత బాధాకరమైనటువంటి విషయం. ముందుగా సెల్ ఫోను మీరు మాట్లాడాలనుకుంటే ఒక చోట ఆగి మాట్లాడికి మళ్ళీ ప్రయాణం చేయండి. ఎవరైనా వద్దంటారా మిమ్మల్ని? పోలీసు వారు ఎంత చెప్తున్నారు, ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం? వాళ్ళ డ్యూటీ. ఈరోజు దేశానికి ఒక సైనికుడు ఎక్కడో దూరం ఉండి ఆ యొక్క డ్యూటీ చేస్తున్నందువల్ల మనం ఇంట్లో హ్యాపీగా పడుకుంటున్నాం. అలాగే ఈ పోలీసు వారు రక్షణ కోసం రక్షక భటులు అని అన్నారు. దేవుడు కనపడడు, కానీ దేవుడిలాగా వాళ్ళు మనం రక్షించాలనేటువంటి తపన ఎంతో వాళ్ళు కృషి చేసి నిజంగా వాళ్ళ యొక్క ఆనందాలు కూడా వదిలేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళు డ్యూటీ చేస్తుంటే నేను చూస్తుంటా చాలామందిని ఆ ఎండలో నిలబడి, ట్రాఫిక్లో నిలబడి, అటొచ్చే వాహనాలు ఇటొచ్చే వాహనాలు, వాళ్ళ డ్యూటీ చేయలేదనుకోండి అసలు మన ప్రయాణాలే ఆగిపోతాయి. చెప్పాలనంటే నేను చెప్పే విషయం శాస్త్రం పరంగా చెప్తున్నాను, అలాగే సమాజంలో జరిగేటువంటి విషయాలు కూడా చెప్తున్నాను. కాబట్టి అందరం కలిసి మనమందరం ఐకమత్యంతో ఉండి కనీసం ఆచరణ చేయండి. ఒకసారి మనం వేగవంతంగా వెళ్తే ఎలా ఉంటుందో అని. కాబట్టి ఈ 31వ తారీఖు మీరు ఏదైనా అనుకోండి, నన్ను నేను చెప్పేటువంటిది మాత్రము నిజం. 31వ తారీఖు మీరందరూ ఇంట్లో హ్యాపీగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో మీరు శుభాకాంక్షలు తెలియజేసుకొని హ్యాపీగా గడపాలని నేను విన్నవించుకుంటున్నాను, అలాగే తెలియజేస్తున్నాను, అలాగే మిమ్మల్ని దండిస్తున్నా. మీ సిద్దిక్ బాబా. మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను.